దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 10వ కీర్తన మొదటి చరణం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఈ కీర్తన దేశంలో దుర్మార్గత వర్ధిల్లుతూ ఉన్న కాలంలో ఈ కీర్తన రాయబడింది. దుష్టులను గురించి రాయబడిన కీర్తన. కానీ దేవుడు ఏమాత్రము ఎక్కడో దూరాన నిలుచుండి దాని విషయం ఏమీ చర్య తీసుకోకుండా ఉన్నట్టున్నాడు. దేవుడు వెంటనే దుర్మార్గతను అణిచి నీతి న్యాయాలకు ప్రతిఫలం ఇవ్వడేంటి? దేవుణ్ణి ప్రజలకు తరచుగా కలవరపెట్టేది ఈ ప్రశ్నే. అంటే దుష్టులు ఏ విధంగా వర్ధిల్లుతూ ఉంటే వారికి దేవుడు ఏ విధమైనటువంటి తీసుకొని రావట్లేదేంటి అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. అయితే ఈ ప్రశ్నకు కొంతవరకు జవాబు ఈ కీర్తనలో మనకు కనబడుతుంది. దేవుడు తక్షణమే దుర్మార్గులందరినీ నాశనం చేస్తూ వెళితే దేవుడు తన జ్ఞానం చొప్పున ఏం చేస్తారంటే మనుషుల దుర్మార్గతను పూర్తిగా పెరగనిచ్చి అప్పుడు దాన్ని తుదముట్టిస్తారు అని మనం గ్రహించాలి. బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు. కానీ బాధలు మనల్ని తరుముతుంటే చూస్తూ ఉంటాడు. మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమీ పట్టదన్నట్టు మనం ఆ బాధలు పడటానికి అనుమతిచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు. శ్రమల మొబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్టు గమనిస్తాము. కానీ ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి. మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభుని మన కళ్ళు చూడలేకపోవచ్చు. అంతా చీకటి. మన కళ్ళకి గంతలున్నాయి. మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చును, కానీ ఆయన మన దగ్గరే ఉన్నాడు. కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాస్యత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి. మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి. ఆయన సన్నిధి తెరలో ఉన్నప్పటికీ ఆయన మన ఎదుట ఉన్నట్టే నేరుగా మాట్లాడితే నీడల్లో నిలబడి మనలను ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు. నువ్వు నీలాకాశం కింద నిలుచున్నప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో నువ్వు సొరంగంలో వెళుతున్నప్పుడు కూడా అంతే చేరువలో ఉన్నాడు. దారి తెలియకపోతేనేం, కష్టాల కారు చీకటైతేనేం, నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల చప్పుడు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, బాధలు కానీ కష్టాలు మమ్మల్ని తరంతో ఉన్నప్పుడు, అయ్యా మా మీద ఒత్తిడి పడుతూ ఉన్నప్పుడు, దేవా నీవు మమ్మల్ని ఎందుకు మర్చిపోయావు, మాకెందుకు దూరంగా ఉన్నావు అనేటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి హృదయంలో కలుగుతాయి నాయన ప్రభువా. అయితే నా తండ్రి, మీరు మాతో ఉన్నారన్న ధైర్యంతో మేము ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. కష్టకాలంలో మీరు మాతో ఉన్నారన్న విషయాన్ని మేము రూఢిగా నమ్మటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రంలో నాయన. అయ్యా మా కళ్ళు చూడలేకపోవచ్చు, మా హృదయం ప్రేమిస్తున్న మిమ్మల్ని మా కళ్ళు చూడలేకపోవచ్చు, కానీ విశ్వాసంతో మీ వైపు చూసినట్లుగా మీ కృపను అనుగ్రహించండి దేవా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మేము నీలాకాశం మీద నిలుచున్నప్పుడు నువ్వెంత దగ్గరగా ఉన్నావో, అలానే సొరంగం లాంటి మార్గాలలో వెళ్తున్నప్పుడు కూడా, కష్టకాలంలో కూడా అంతే దగ్గరలో ఉన్నావు తండ్రి నాయన. ఆ విషయాన్ని మేము గ్రహించుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభా. కష్టాల కారు చీకట్ల గుండా ఎందరో వెళుతున్నారో నాయన ప్రభా, అటు వారందరినీ ఉదయకాల సమయంలో మీరు దర్శించండి ప్రభా. అయ్యా మీ తోడును నాయన ప్రభా. అయ్యా మీరు ఉన్నారనే విశ్వాస్యతను వారిలో కలిగించండి ప్రభా. సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి తండ్రి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.